మహానటి టడరన్ 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 మహానటి కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డు వచ్చింది. మహానటి సినిమాలో అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు. ఈవిడ గన ఆ సినిమాలో నటించింటే ఆస్కార్ కి ఆస్కారం ఉండేది. ఒక 4 ఆస్కార్ అవార్డులు తీసి పక్కన పెట్టేవాళ్ళు. ప్రతి దేశంలో కూడా వాళ్ళ దేశంలో ఉన్న అత్యున్నత నటనా పురస్కారాల్ని ఒక 4 తీసి పక్కన పెట్టేవారు ఈ మహానటి కోసం. ఇంతకు మించిన మహానటిని మీరు చూడలేరండి. మీరు ప్రపంచంలో ఎక్కడా చూడలేరు. కీర్తి సురేష్ గారు, మీరు సినిమా వరకే పరిమితం. నిజ జీవితంలో ఇటువంటి నటనను నటించే అద్భుతమైన మహానటిని మనం ఎప్పుడూ చూడలేదు, భవిష్యత్తులో కూడా చూస్తామంటే ఆ ఆస్కారం ఉండదు. అంటే ఆస్కార్కి ఆస్కారం ఉంది కానీ చూసే ఆస్కారం అయితే ఉండదు. నా భూతో నా భవిష్యత్. వంగలపూడి అనిత ఆవిడ పేరు. ఆవిడ ఒకే ఇష్యూని 2 రకాలుగా ఎలా ట్విస్ట్ చేసి మాట్లాడతారో, ఎలా మహానటి అనిపించుకుంటారో ఇప్పుడు మీకు చూపిస్తాను. కళ్ళార్పకుండా 1 నిమిషం వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. మనము కూడా ఆమె పేరుని అత్యున్నత నటనా పురస్కారాలకి మనము కూడా రికమెండేషన్ చేద్దాం. పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇప్పుడు ప్లీజ్ వాచ్ ఇట్, ఎంజాయ్ ఇట్. కళ్ళార్పకుండా చూడండి, నా రిక్వెస్ట్. అక్కడ జరిగిన తొక్కిసలాట్లో 8 మంది మా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవటం, దానికి నిజంగా మేమందరం కూడా ఒక షాక్ గురయ్యాం. ఒక పక్క నుంచి ఆలోచన చేస్తా ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటారు. ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తుంటుంది. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా 2 చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? తన నిర్లక్ష్యంగా 2 చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా. ఎందుకంటే ఒక కుటుంబం అల్లాడిపోయి, వ్యక్తిని కోల్పోయి, చనిపోయి బాధలో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాబందుల్లాగా శవాల మీద పేలాలు ఏలుకునేటట్టుగా. ఇంకా మనం ఏం మాట్లాడతామండి? అన్ని ఆవిడే మాట్లాడారు. మహానటి. ఒక్కొక్కసారి రాజకీయాలు ఇలా దిగజారిపోతాయని అసలు ఊహించలేమని చెప్పేసి 2 ఇన్సిడెంట్లలో కూడా అదే డైలాగ్ ని వాడారు మహానటి వంగలపూడి అనిత గారు. కానీ ఆ రోజేమో పోలీసుల వైఫల్యం, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, రాజకీయాలు ఇలా దిగజారాలా అని ఆ రోజు అదే ఇన్సిడెంట్ లో ఇంటెలిజెన్స్ ని, పోలీసుల్ని తూలనాడిన వంగలపూడి అనిత గారు ఈ రోజు అదే రకంగా ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకురావాలి. ఆ రోజు చనిపోయినప్పుడేమో రాజకీయాలు ఇంతగా దిగజారుతున్నాయా, అసలు పోలీసు వాళ్ళది వైఫల్యం కాదా, మా వాళ్ళు 8 మంది చనిపోతే మేము బాధల్లో ఉన్నాము, మమ్మల్ని ఓదార్చాల్సింది పోయి మీరిట్లా రాజకీయం చేయడం భావ్యమా, పోలీసులు ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, రాజకీయాలు ఇంత దిగజారిపోవాలనా అని మాట్లాడిన మహానటి ఈరోజు ఆల్మోస్ట్ అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మళ్ళీ రాజకీయాలు ఇంత దిగజారిపోతాయా, వీళ్ళు అలా చంపుతారా? డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారే చంపేశారంట. మహానటి టడరన్ 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 మహానటి. చెప్పండి, ఓపెన్ ఛాలెంజ్. ఇంతకంటే గొప్పగా నటించే మహానటి ఎవరైనా ఉంటారా? సేమ్ టు సేమ్ ఒకటే ఇన్సిడెంట్. ఆ రోజు రాజకీయాలు ఎందుకు దిగజారిపోయాయి, ఆ రోజు అధికార పక్షం వాళ్ళు తప్పు చేశారంట, రాజకీయాలు దిగజారిపోయాయంట. ఈ రోజు సేమ్ టు సేమ్ ఇన్సిడెంట్, ఈ రోజు కూడా రాజకీయాలు దిగజారిపోయాయి, ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్షం వాళ్ళది తప్పంట. ఇంకేం మాట్లాడతామండి? మనం వెళ్తున్నామని ఇంటిమేషన్ ఇచ్చాం. Z+ సెక్యూరిటీ భద్రత ఉన్న నాయకుడు వెళ్ళేటప్పుడు కనీస సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. రోప్స్ ఉండాలి. అక్కడ ఎవరు కూడా కారు మీదకి ఎక్కకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలే ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న మహానటి. సారీ వంగలపూడి అనిత గారు, బ్రాకెట్లో మహానటి. కానీ డైలాగ్ చూసారండి, ఒక్కొక్కసారి రాజకీయాలు ఇలా దిగజారిపోతాయి, దానికి పేటెంట్ హక్కులు తీసుకోమ్మా మహానటి. ఆ రాజకీయాలు ఇలా దిగజారిపోతున్నాయి అన్న మాటకు పేటెంట్ నువ్వే దేనికైనా వాడుకోవచ్చు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో ఆ రోజు అధికార పక్షాన్ని తిట్టాలి, ఈ రోజు సేమ్ టు సేమ్ ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు అంటే ఇక్కడ మీకు ఒకటి కామన్ అండి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. మీకు అర్థమైంది కదా? మహానటి. నేనైతే ఆ వీడియో చూసి ఒక 100 సార్లు ఈవిడ ఇంత బాగా ఎలా నటిస్తుంది,
ఎందుకు ఈవిడ సినిమాల్లో ట్రై చేయలేదు? సినిమాల్లో ట్రై చేసింటే పాత తరం నటుల నుంచి కొత్త తరం నటీమణుల వరకు అందరూ కూడా పరిగెట్టేవాళ్ళు, పారిపోయేవాళ్ళు ఈ మహానటి నటనను చూసి. రాజకీయాలు దిగజారిపోతున్నాయి. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? పోలీసుల వైఫల్యం కాదా? ఇవి నేనన్న మాటలు కాదు, మా మహానటి అన్న మాటలు.